ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మీడియాతో మాట్లాడారు. నారాయణపూర్ రిజర్వాయర్ నీటితో 70,000 నుండి 1,00,000 ఎకరాల సాగు జరుగుతుందని, అటువంటి నారాయణపూర్ రిజర్వాయర్లో యాసంగికి నీళ్లు లేక రైతులు బాధపడుతున్నారని అన్నారు. నీళ్లు రాక పంటలు ఎండిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. వెంటనే నారాయణపూర్ రిజర్వాయర్కు నీటిని విడుదల చేయాలని సుంకే రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 4 రోజుల్లో నారాయణపూర్ రిజర్వాయర్లోకి నీటిని విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని మాజీ ఎమ్మెల్యే హెచ్చరించారు. పరిస్థితి అవ్వలేదు. మరి కొండను తవ్వి ఎలకను పట్టినట్టు కాంగ్రెస్ యొక్క పరిస్థితి ఉంది. కనుక ఇవాళ రేవంత్ సర్కార్ కీలు బొమ్మలుగా పోలీసు యంత్రాంగం మారినటువంటి పరిస్థితి జరిగింది. ఇలా పోలీసు రాజ్యాంగం తెలంగాణలో లేదు. ఇవాళ యనుమల రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుంది, కానీ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం తెలంగాణలో నడుస్తలేదు. పోలీసులందరూ కూడా ఆ కీలు బొమ్మలుగా మారిపోయి వాళ్ళ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. కేటీఆర్ గారి మీద బట్ట కాల్చి మీద వేస్తూ ఉన్నారు. వారు కడిగిన ముత్యంలాగా తిరిగి బయటకు వస్తారని చెప్పి తెలియజేస్తూ, మరి ప్రజలారా, రైతాంగం ద్వారా మీరు ఒక్కసారి కూడా ఆలోచన చేయండి. మళ్ళీ దరఖాస్తులు అంటాను, దఫ్తర్లు అంటాను. మరి కేసీఆర్ ఏనాడు కూడా ఏ దరఖాస్తు అడగాలి, ఏ దఫ్తర్ అడగాలి, డైరెక్ట్గా ఏదైతే ఇవ్వాలనుకున్నాడో అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ మోసపు మళ్ళీ ప్రకటనలు వస్తున్నాయి. ఏది స్థానిక సంస్థల ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని మోసపు ప్రకటనలు, అబద్ధపు మళ్ళీ ప్రచారాలు, అబద్ధాలతోటే ఆయన అందలం ఎక్కిండు. తిరిగి మళ్ళీ అబద్ధాలతోటి స్థానిక సంస్థలలో గెలవాలనే ఒక నీచకు కుట్ర నడుస్తూ ఉంది. కనుక మనం అందరం కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి మనకు ఎవరి ద్వారా అయితే మేలు జరిగిందో, ఎవరి ద్వారా అయితే మంచి జరిగిందో వారికి ప్రజలందరూ కూడా అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా నారాయణపూర్ రిజర్వాయర్ నీటిని 4 రోజుల లోపు కనుక విడుదల చేయకపోతే రైతుల పక్షాన మీరు ఎన్ని బారికేట్లు పెట్టినా, కంచెలు పెట్టినా, పోలీసులను మమ్మల్ని ఎంబడబెట్టినా, మన ఎన్ని కేసులు పెట్టినా కూడా మేము రైతుల పక్షాన పోరాడతామని చెప్పి